హలో ఆల్, వెల్కమ్ టు లర్నర్స్ పేజ్. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం SSI ప్యాకేజెస్లో డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది ఏ విధంగా చేస్తాం. సో డేటా ట్రాన్స్ఫార్మ్స్లో క్యారెక్టర్ మ్యాపింగ్, ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ టూల్ని SSI ప్యాకేజెస్లో ఏ విధంగా యూజ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లర్నర్స్ పేజ్. సో ప్రీవియస్ ట్యుటోరియల్లో మనం ఒక ఎక్సెల్ ఫైల్ నుంచి డేటాని SQL సర్వర్కి ఎక్స్పోర్ట్ చేసాం. సో ఇప్పుడు మనకున్న ఈ సోర్స్ ఫైల్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ కాలమ్స్, ఒక క్యారెక్టర్స్ని అప్పర్ కేసుకి కానీ లోయర్ కేసుకి కానీ చేంజ్ చేయాలి అంటే ఏ విధంగా చేంజ్ చేస్తాం అనేది చూద్దాం. సో మామూలుగా మనకి ఇక్కడ SQL సర్వర్లో కనుక డేటాబేస్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, సో ఇవన్నీ వచ్చి మనకి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. సో వీటిని నేను నెక్స్ట్ ఏవైతే డేటా ఇంపోర్ట్ చేసుకుంటున్నానో అవి స్మాలర్ కేసులోకి నేను కన్వర్ట్ చేసి ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఏ విధంగా చేస్తాం. సో మనకి ఏదైతే ఎక్సెల్ ఫైల్ ఉందో ఫస్ట్ సోర్స్ కనెక్షన్స్ కనెక్ట్ చేసిన తర్వాత కనెక్షన్స్ చెక్ చేసుకోండి. ఓకే, టెస్ట్ కనెక్షన్ సక్సీడ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ అదర్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నమాట. సో డేటా కన్వర్షన్స్ ఏమన్నా చేయాలి అనుకుంటే ఆ డేటా కన్వర్షన్స్ సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి. సో ఇందులో నేను క్యారెక్టర్ మ్యాపింగ్ ని తీసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే కనెక్షన్ ఉందో ఈ కనెక్షన్ ని డిస్కనెక్ట్ చేయండి. సో ఎక్సెల్ నుంచి ఏదైతే సోర్స్ వస్తుందో దాన్ని మనం క్యారెక్టర్ మ్యాపింగ్ కి పంపిస్తున్నాం. సో ఇప్పుడు క్యారెక్టర్ మ్యాపింగ్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఎక్సెల్ నుంచి మనకి ఏవైతే రోస్ కాలమ్స్ వస్తున్నాయో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ రో, సెకండ్ రో రెండు సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇవి డెస్టినేషన్ ఒక న్యూ కాలమ్ నేమ్స్. సో నేను న్యూ కాలమ్ నుంచి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానా లేదంటే అందులో ఉన్నట్లోనే కాలమ్స్ ని చేంజ్ చేద్దామని అడుగుతుంది. సో నేను న్యూ కాలమ్స్ క్రియేట్ చేయట్లేదు, సేమ్ కాలమ్ లోనే సమ్ చేంజెస్ అనేది చేస్తున్నాను. సో ఇన్ ప్లేస్ చేంజ్ చేసాం. ఇన్ ప్లేస్ చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, అప్పర్ కేసా, లోయర్ కేసా, లేదంటే ఇతర ఏమన్నా అదర్ లాంగ్వేజెస్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటారా. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మొత్తం లోయర్ కేస్ చేస్తున్నాను. అంటే లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది మొత్తం లోయర్ కేసు. ఓకే, సో ఆల్రెడీ అవన్నీ అప్పర్ కేసులోనే ఉన్నాయి. సో అందుకని ఓకే, నెక్స్ట్ వచ్చి బిట్ రివర్సల్ చేస్తున్నాను. ఓకే, సో ఈ టూ ట్రాన్స్ఫార్మ్స్ ని చేంజ్ చేసాం. చేంజ్ చేసిన తర్వాత అవుట్పుట్ అలియాస్ నేమ్స్ ఏంటి. సో అవుట్పుట్ అలియాస్ నేమ్స్ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. సో ఇది వచ్చి లోయర్ కేస్ అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఓకే బిట్ రివర్సల్. సో ఇవి చేంజ్ చేసాం. సో ఇప్పుడు దీని నుంచి వచ్చిన డేటాని మనం SQL సర్వర్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎర్రర్ కనుక వస్తే ఎర్రర్కి మనం ఏమన్నా కనుక మెసేజ్ ఏమన్నా పాపప్ చేయాలా లేదా ఇతర డేటా సోర్స్ పంపించాలి అనుకున్నప్పుడు ఈ ఎర్రర్ యూజ్ చేస్తాం. సో ప్రెసెంట్ ఎర్రర్ ఏమి రాదు అని ఐడియల్ కేసు తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ మ్యాపింగ్ లో ఏంటి అంటే మ్యాపింగ్ లో ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు ఇన్పుట్ కాలమ్స్ ఏమేమి వచ్చినాయి ఇక్కడ ఆటోమేటిక్ గా మనకు మ్యాప్ అయిపోయినాయి కాబట్టి ఇట్స్ ఓకే. సో ఒకవేళ మ్యాప్ కనుక అవ్వలేదు అంటే కనుక మనకి ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ ఇన్పుట్ వచ్చి BR వచ్చి ఫస్ట్ నేమ్ కి వెళ్తుంది, అదే లాస్ట్ నేమ్ లోయర్ కేస్ వచ్చి లాస్ట్ నేమ్ కి వెళ్తుంది. సో ఈ విధంగా మనకి మ్యాపింగ్ అనేది అవ్వింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ package.dts ఏదైతే ఉందో DTSX. ఓకే, సో ఫస్ట్ దీన్ని సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత రైట్ క్లిక్, ఎగ్జిక్యూట్ ద ప్యాకేజ్. సో మనకి ఈ విధంగా 22 రోస్ అనేవి ట్రాన్స్ఫర్ అని. సో SQL సర్వర్లో చూద్దాం. సో సెలెక్ట్ మనకి ప్రీవియస్ గా ఏవైతే 44 రోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి 66 రోస్ అనేవి ఎగ్జిక్యూట్ అని. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను లాస్ట్ 22 రోస్ ని మనం ఎక్స్పోర్ట్ చేసాం ఎక్సెల్ ఫైల్ నుంచి సర్వర్ కి. సో ప్రీవియస్ గా కనుక చూసినట్లయితే ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ బోత్ అనేవి క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి ట్రాన్స్ఫార్మ్. సో ఎప్పుడైతే మనకి ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయిందో సో ఇవన్నీ లోయర్ కేస్ కి ట్రాన్స్ఫర్ అవని. అదే విధంగా ఇక్కడ ఇది కనుక చూసినట్లయితే మనకి బిట్ రివర్సల్ అనే ఆప్షన్స్ తో చైనీస్ లాంగ్వేజ్ లోకి రివర్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సోర్స్ ట్రాన్స్ఫార్మ్ సో SSI ప్యాకేజీలో సోర్స్ ట్రాన్స్ఫార్మ్ టూల్స్ ని యూజ్ చేసుకుని క్యారెక్టర్స్ మ్యాపింగ్ అనేది ఈ విధంగా చేస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.